వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా అయోధ్య ధ్వజారోహణం, కాషాయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ. కడప జిల్లాలో 3 రోజుల పాటు వైఎస్ జగన్ పర్యటన. ఐదు లక్షల ఇళ్లు ఉగాదికి పంపిణీ చేస్తాం. ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. మరో తుఫాను వచ్చేస్తోంది. 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఉత్తరప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువైన ఈ ఆలయంలో మంగళవారం అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలో ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. భారతీయులందరికీ ఈ రోజు ముఖ్యమైన రోజు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రధాని మోడీతో కలిసి అయోధ్య రామాలయంపై కాషాయ జెండాను మోహన్ భగవత్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ రోజు భారతీయుల కళ నెరవేరిన రోజు అని పేర్కొన్నారు. రామ మందిరం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని, ఈ రోజు వారి ఆత్మలు సంతోషంగా ఉంటాయని చెప్పారు. మహంత్ రామచంద్ర దాస్ మహారాజ్, విహెచ్సి నేత దాల్మియా, అనేక మంది సాధువులు, ప్రజలు, విద్యార్థులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఈ నిర్మాణం కోసం ఎంతో మంది ఆశతో ఎదురు చూశారని, వారి సంకల్పం నేటితో నెరవేరిందని చెప్పుకొచ్చారు. ప్రపంచానికి శాంతి, శ్రేయస్సును వ్యాపింపజేసిన రామరాజ్య ధ్వజం ఇప్పుడు శిఖరంపై కూర్చుందని తెలిపారు. ధ్వజం అనేది ఒక చిహ్నం అని చెప్పారు. 500 సంవత్సరాల కళ ఇన్నాళ్లకు నెరవేరిందని తెలిపారు. अपने प्राण अर्पण किए, आज उनकी स्वर्गस्थ आत्मा तृप्त हुई होगी। आज वास्तव में
अशोक जी को वहां शांति मिली होगी। महंत रामचंद्र दास जी महाराज, श्रीमान डालमिया जी, कितने संत, कितने गृहस्थ, कितने विद्यार्थी, उन्होंने अपना प्राणार्पण किया, अपना पसीना बहाया। जो पीछे रहे वो भी रोज ये इच्छा मन में व्यक्त करते रहे कि मंदिर बनेगा बनेगा, बन गया। और आज उस मंदिर निर्माण की शास्त्रीय प्रक्रिया पूर्ण हो गई, ध्वजारोहण हो गया। राम राज्य का ध्वज जो कभी अयोध्या में फहराता था और संपूर्ण विश्व में अपने आलोक से सुख शांति प्रदान करता था, वो ध्वज आज फिर से नीचे से ऊपर चढ़ता हुआ और अपने शिखर पर विराजमान होता हुआ हमने अपनी आंखों से देखा है, इसी देह में देखा है। ध्वज प्रतीक होता है। इतना ऊंचा ध्वज चढ़ाना कितना समय लगा आप जानते हैं? मंदिर बनने में भी समय लगा। 500 साल छोड़े तो भी 30 साल तो लगे ही। उस मंदिर के रूप में हमने कुछ तत्वों को ऊपर पहुंचाया है। सारा विश्व जिससे ठीक चलेगा, अपने व्यक्तिगत जीवन, पारिवारिक जीवन से लेकर तो सृष्टि जीवन तक सबका जीवन जिससे ठीक चलेगा, वो धर्म, उस धर्म का प्रतीक भगवा रंग, वह इस ध्वज का रंग है। ये धर्म ध्वज है। इस धर्म ध्वज पर रघुकुल का प्रतीक कोविदार वृक्ष है। ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో 3 రోజులు ఉండనున్నారు. ఇవాళ మధ్యాహ్నం బెంగళూరు నుంచి నేరుగా పులివెందులకు జగన్ చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం 15 లక్షల ఇళ్లు పేదలకు ఇచ్చేలా టార్గెట్ పెట్టుకున్నామని ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. హౌస్ ఫర్ ఆల్ కాన్సెప్ట్ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని 5 లక్షల ఇళ్లు ఉగాదికి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. 2019-24 మధ్య 18 లక్షల ఇళ్లు మంజూరు అయితే కనీసం 4 లక్షల ఇళ్లు కూడా కట్టలేదని గత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు. ఈ రోజు ఉదయం ఏపీ సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 2014-19 5 సంవత్సరాల పరిపాలన, 2019-2024 ప్రభుత్వాన్ని చూసినట్లయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 8,687,000 ఇళ్లను పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం 6 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ 16-17 నెలల కాలంలోనే 3,192,000 ఇల్లు పూర్తి చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. వారు ఏదైతే వాదన చేస్తున్నారో మేము కట్టిన ఇల్లు వాళ్ళు
ప్రారంభోత్సవం చేస్తున్నారు, మేమే మొత్తం ఇల్లుని స్టార్ట్ చేశామని చెప్పి చెప్పుకుంటున్నారో, ఒకసారి ఆనాటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ధోరణి ఓసారి అది చూస్తే, ఎన్టీఆర్ హౌసింగ్లో ఏదైతే 2014-19 మధ్యలో నిర్మాణంలో ఉన్న ఇల్లుని ఏదైతే చూస్తే దాదాపు 4.7 లక్షల ఇళ్ళని ఏదైతే నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా 2.7 లక్షల మంది ఇల్లు పూర్తి చేసుకుంటే 920 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే, అంటే దాదాపు 8 లక్షల మందికి డబ్బులు ఎగ్గొట్టనివ్వండి, లేకపోతే మధ్యలో ఉన్న వాళ్ళని ఆపేసేయండి. అంటే ఈ 8 లక్షల మందిలో కూడా 8 లక్షల ఇళ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు నివాసం ఉంటారనుకున్నారా, లేకపోతే ఈ 8 లక్షల మందిలో ఎస్సీలు, పేదవాళ్ళైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూడ తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను నిర్దాక్షిణ్యంగా 921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని రద్దు చేశారు. ఆ దాంట్లో దాదాపు నాకు తెలిసి ఆ పేదవాళ్ళందరూ కూడా 500 నుంచి 1000 కోట్ల వరకు ఖర్చు పెట్టుకుంటారు సొంత డబ్బు. 5 సంవత్సరాలు వృధాగా అయిపోయినాయి. అంటే వారికి ఆ ఇళ్లలో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, పేదవాళ్ళు నివాసం ఉంటారనే ఆలోచన రాలా. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. 18,61,000 ఇల్లు కంప్లీట్ అయితే శాంక్షన్ చేస్తే 1924లో వాళ్ళు కంప్లీట్ చేసింది కేవలం 6.7 లక్షలు, 6.5 లక్షల ఇల్లు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన ఆయనకి మిల్లేనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్లే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థలను కొనసాగించి ఉంటే రైతులకు మంచి జరిగేదన్నారు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆ వ్యవస్థలు లేక తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. తుఫాన్తో నష్టపోయిన రైతులను చంద్రబాబు ఆదుకోలేదని సజ్జల ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రైతుల దగ్గరకు చంద్రబాబు వెళ్లారని సజ్జల ప్రశ్నించారు. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని, ఇదంతా చంద్రబాబు నిర్వాకం వల్లేనని సజ్జల మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతుల సంక్షేమంపై వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల స్పష్టం చేశారు. అదొక ఫార్స్, నిజంగా ఒప్పుకోవాలి. ఆయన ఈరోజు నుంచి మొదలు పెట్టాడు, నిన్నటి నుంచి అనుకుంటా రైతన్న కోసమో ఏదో పెట్టి మొదలు పెట్టాడు. ఒక్కటంటే ఒక్కటి, అసలు ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్తారో అర్థం కావట్లే. కానీ రైతుల ఇళ్ళ దగ్గరికి వాళ్ళు నిలదీయడానికి ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 18 నెలల కాలంలో ఈయనకు చెప్పుకోవడానికి ఇదిగో ఇది మంచి చేశానని చెప్పడానికి ఒకటే లేదు. అవునబ్బా నువ్వు చేసావనడానికి వాళ్ళకు కనపడేది లేదు. మమ్మల్ని నిలువున ముంచినావనడానికి 1,00,000 రీజన్స్ అయితే అందరికి కనపడతాయి. ఒక్కటంటే ఒక్కటి చెప్పానండి, ప్రతి నెల ఏదో ఒకటి గిట్టుబాటు ధర లేక రైతుల ఆత్మహత్యలో లేక రోడ్డు ఎక్కడము అన్నీ పోయి ఇప్పుడు అరటి వచ్చింది. దీనికి ముందు ఉల్లిగడ్డలు వచ్చాయి, టమాటా వచ్చింది, ఇంకా చీనీ వచ్చింది, రాందేది మిర్చి, ఫస్ట్ మిర్చితో మొదలైంది, పొగాకు అయింది, ఇంకా అన్నీ తృణధాన్యాలు మామూలు సజ్జలు, జొన్నలు, ఇవి కూడా. ఒక్కటంటే ఒక్కదానికైనా ఏదైనా గిట్టుబాటు ధర వచ్చిందా? నువ్వు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఏ రోజు అన్నా ఎంటర్ అయ్యావు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ధర పడింది అనగానే ఇంటర్వ్యూని కాని రోజు ఎప్పుడన్నా ఉండిందా కంపేర్ చేస్తే? మా హయాంలో రైతు నష్టపోతాడేమో 84 లక్షల మంది ఆటోమేటిక్ ఉచిత బీమా కింద వస్తే ఈరోజు ఆయన మొత్తం తీసేసి మీరు చేయించుకుంటేనే మీకు దిక్కు అంటే ఎంతమంది చేయించుకున్నారంటే 19 లక్షలు. అంటే మిగిలిన దాదాపు 60 లక్షల పైన వీళ్ళందరూ అయితే మిస్ అయినట్టుగా నష్టపోతే స్ట్రైట్ అక్కడే ఒక భరోసా, ఒక భద్రత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాడో ఈయన ఒక్క దెబ్బకు తీసి పడేస్తే వీళ్ళంతా పంటకు ఏదైనా జరిగితే బీమా లేక సౌకర్యం లేక మొత్తం పోయినట్టేగా. ఇంతకంటే వేరే లెక్క ఏం కావాలా? ఇదైతే వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంటుందిగా. మొన్న తుఫాన్ ఇది వచ్చింది, ఎన్యూమరేషన్ ఏమైందో తెలియదు. ఎన్యూమరేషన్ ఎంత ఫార్స్లో మేము మాట్లాడాము, మీరు అందరు గమనించారు, మీడియా వాళ్ళు కూడా.
ఒకరోజు 2 రోజులు టైం ఇచ్చి మీరు వచ్చి రిజిస్టర్ చేయించుకుంటూ చేయాలి పోతుంది అన్నాడు. ఇంకా ఇన్పుట్ సబ్సిడీ లేదు, నష్టపరిహారం అసలు ఎన్యూమరేషన్ జరిగితే నువ్వు ఎంత ఇస్తావు, అది ఇచ్చేది లేదు. అంటే ఈ రైతుకు సంబంధించి హ్యాండ్ హోల్డింగ్ అవసరమైన చోట ప్రభుత్వం నుంచి చేయగలిగింది చేయాల్సింది తప్పకుండా. 14-19 మధ్య నీకు ఎప్పుడో ఐడియా రాలా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిస్టమ్స్ కంటిన్యూ చేసింటే కనీసం ఆ వెల్ఫేర్ దీనికి వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి ఒక భరోసా ఉండేది. వెల్ఫేర్ కూడా నువ్వు సహాయం కూడా చేసేది. వాళ్ళు నిలబదొక్కుకోవడానికి వాళ్ళు కష్టపడి చెమటోడ్చి వాళ్ళు రైతులు ఇన్వెస్ట్ చేసి నష్టపోతే మేము ఉన్నామని చెప్పి గవర్నమెంట్ ఎంత చేయగలదో ఆ మేరకు చేసేది కూడా నువ్వు పీకి పడేసినావు, ప్లగ్ పీకావు. అది ప్లగ్ పీకావు. ఈవైపు వాళ్లకు ఉచిత సలహాలు పుండు మీద కార్యం రాసినట్టు మీరు వరి వేయొద్దు, క్యాన్సర్ వస్తుంది. నిన్న ఎవడో మంత్రి అనుకుంటా, కన్సర్న్ మంత్రి, డిమాండ్ ఆధారిత పంటలు వేయాలా? అసలు ఏంది? ఇటీవల మొందా తుఫాను 2 తెలుగు రాష్ట్రాలపై పెను ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీని అతలాకుతలం చేసింది. మొందా కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంట అంతా నీట మునిగింది. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులకు మరో అశుభవార్త. అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడుతోంది. రేపటికి తుఫాన్గా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. తుఫాన్గా మారాక సెన్యూర్గా నామకరణం చేయాలని ఐఎండీ భావిస్తోంది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో పార్టీ కార్యకర్తల కష్టంతోనే తనకు వరుసగా రెండోసారి మండల టీడీపీ పదవి దక్కిందని, వారికే నా జీవితం అంకితమని మండల టీడీపీ అధ్యక్షులు కిలార సత్యనారాయణ అన్నారు. వరుసగా రెండోసారి మండల టీడీపీ అధ్యక్షులుగా ఎంపికైన కిలారకు మండలంలో పలు గ్రామాల కార్యకర్తలు, పార్టీ అభిమానులు, పార్టీ ప్రజాప్రతినిధులు ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచే మారుతినగర్లో కిలార్ ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కిలార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడితే సామాన్యులకు సైతం పదవులు వస్తాయని, అధిష్టానం తప్పక వారిని గుర్తిస్తుందని చెప్పేందుకు తానే నిదర్శనమన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి సహకారం మరువలేనిదని, వారు సూచనలు సలహాలతోనే మండలంలో పార్టీని నడిపిస్తున్నానని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పడిన కష్టం అంతా ఇంత కాదని, ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్న వేళ కార్యకర్తలను కాపాడుకోవడంతో పాటు వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉన్నదని తెలిపారు. ఎమ్మెల్యే రోషన్ ఆధ్వర్యంలో కేడర్ నాయకులను కలుపుకొని వెళ్లడంతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరం కలిసి పనిచేసి విజయం సాధిస్తామని తెలిపారు. పార్టీకి ఎమ్మెల్యే గారి ద్వారా పార్టీకి పంపించడం జరుగుతుంది. అవి కూడా సార్ట్ అవుట్ అవుతాయి ఒక్కొక్క ప్రాబ్లము. కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి మనలో మనకి గ్రూపులు లేవు, మనం అంతా ఒకటే చూసేది లేదు. సైకిల్ చూస్తే మనం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారు, అలాగే మన ఏలూరు శాసనసభ్యులు బెడెట్టి రాధాకృష్ణ గారు, అలాగే మనకు అతనితో అభ్యర్థులుగా వేస్తే బ్రహ్మరాజు గారు, వారు ఇంకా స్థానిక గ్రామాల్లో ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి పార్టీని నడుంగట్టి పిలిచి కాపాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఎకరాలు అమ్ముకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, డబ్బు పోగొట్టుకున్నారు. కార్యకర్తలు ఏమో జెండా మోసి వాళ్ళకేమో బుట్టలు వెళ్ళిపోయింది. అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ప్రతి వారికి కూడా
కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ అంటే నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ ఎక్స్పెక్టేషన్, ప్రతి వారికి కూడా మనకి ఆ గ్రామంలో గుర్తింపు కావాలి, లేదంటే మన మండలంలో గుర్తింపు రావాలి, అలాగే మన నియోజకవర్గంలో గుర్తింపు రావాలి అనేటటువంటి ఉంటుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తవ్యస్తం అయిపోయినటువంటి ఆర్థిక పరిస్థితి మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పల్లా శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, మన ఎన్డీఏ ప్రభుత్వం అంతా కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని కేంద్రంలో కూడా ఏ విధమైనటువంటి ప్రత్యక్షాలు లేకుండా అందరినీ సమైక్యంగా నడుచుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.